హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈరోజు మా వాళ్ళకి పులుసు కూరలు కావాలన్నారు. మా వాళ్ళ కోసం నేను పులుసు కూరలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలనేది ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. ఆయిల్ కాగితే మనం కోపేస్తే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఫ్రెండ్స్. ఉప్పు వేగినాక వేసుకుంటే కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, వేగింది. ఆనియన్, చిన్న ఆనియన్లు ఒక 4 కట్ చేసుకున్నాను. పసుపు వేసుకుంటున్నాను. పులుసు కూరలు అడిగారు కదా, చేపేస్తాను. మరి చేప ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే చేప ఆయిల్లో వేయించుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. బదులు మనం తీసేసుకోవాలా, బాగుంటాయి. పాయలు వేసేస్తున్నాం. కరివేపాకు వేసేస్తున్నాం. వెల్లుల్లిపాయ వేసాను, కరివేపాకు వేసేస్తాను. బెండకాయ వేసేస్తున్నాం. ఇలాగ మనం వేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నాం. వంకాయ కూడా వేసాను. ఊళ్ళో వాడితే బాగుంటాయి. కాయి మనకు తినేదానికి టేస్ట్గా ఉంటుంది. సౌండ్లో ఉడుకుతుంది కాబట్టి మనకు జోంగా ఉండదు బెండకాయ. వంకాయ కూడా సౌండ్లో వాడుతుంది కాబట్టి బాగా టేస్ట్ ఉంటుంది. ఇది పులుసుకి ఇలా చేసుకోవచ్చు, మనం బాగుంటుంది. టమాటా వేసేస్తున్నాను. మిక్సీకి వేసుకున్న టమాటా వేసి పులుసు కూర కాబట్టి 1 టీ స్పూన్ పైన వేస్తున్నాను నేను కారపొడి. పులుసు కూరకి ఎక్కువ కడతాను. ఇలాగ మసాలాలు ఉడికితే కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనం చెమ్మ వేయలేదు. ఇలాగ చమురులోనే టమాటా కూడా ఉడికింది ఫ్రెండ్స్. ఇలాగ చూడండి, చింతపండు పులుసు వేస్తాను. వాటర్, ఉప్పు, కారం అంతా కరెక్ట్గా వేసుకునేసినాను. ఇలాగ మనం పులుసు కూరలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగ మనకు టమాటా పండు కూడా నేను మిక్సీకి వేసాను. చూడండి, నేను మిక్సీ వేసుకునేదానికి నాకు త్వరగా వంటలు అయ్యేదానికని నేను ఈ మిక్సీ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నదో ఈ మిక్సీ. అవసరానికి తొందరగా నాకు వంటలకి త్వరగా నాకు అందిస్తుంది. అన్నీ రెడీ చేసేసాను. వాటర్, కారం అంతా వేసేసుకున్నాను. ఇలాగ సౌర్లో వేపుకుంటే మనకు బాగుంటుంది కర్రీ. మన చేప కూడా సౌర్లో వేపుకుంటే చాలా బాగుంటుంది. నీసు వాసన పెద్దగా రాదు. అందుకని వేపుకున్నాను. నేను మూత పెట్టేస్తున్నాను. ఒక 2 నిమిషాలు కుక్ అవ్వాలా. నేను త్వరగా కుక్ అయ్యే వంట చేసుకునే దానికని నేను ఈ మిక్సీ కొనుక్కున్నాను. నాకు ఇక్కడే మిక్సీ వేసుకొని ఇక్కడ ఇట్లా వాడతాను కాబట్టి నేను కొనుక్కున్నాను ఫ్రెండ్స్. బాగున్నది. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా కొనుక్కోండి. అయింది, తీసేస్తున్నాను. చూడండి, నేను వేపిన చేప గట్టిగా ఉంటుంది కాబట్టి మనం వేసినా కానీ కరిగిపోతుంది. చేప బాగుంటుంది. ఇలా వేసుకుంటే ముక్క అలాగే ఉంటుంది. చిన్నపిల్లలు తినేదానికి కూడా బాగుంటుంది. ముక్క ఇరిగిపోదు, గట్టిగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఎవరైనా తినచ్చు, బాగుంటుంది.
కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీకు ఈ కర్రీ నచ్చింటే మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.